ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి జూలై 5, 6, 7, 8 తేదీల ప్రభావం సాధారణ రోజుల్లా కనిపించిన ఈ 4 రోజుల మధ్య ఒక చిన్న సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని కలయిక మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం సూచించే సమయంగా భావించవచ్చు. గత కొన్ని వారాలుగా మనసులో ఉన్న సందేహాలు, ఆగిపోయిన పనులు లేదా ఎవరో ఒకరి నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్న భావన ఉంటే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా కదిలేలా కనిపించవచ్చు. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడడం, మీరు ఊహించని చోట నుంచి సమాచారం రావడం లేదా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న విషయం ముందుకు కదలడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వచ్చిన ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా పరిశీలించడం మీకు ఉపయోగపడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన నిలకడ, ఆస్తి తగాదాలు, తీరని ఎటువంటి సమస్యకైనా గాని గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలతో సమస్యలు పరిష్కారం చేయబడును. జూలై 5 ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు గమనించే సంకేతాలతో గతంతో పోలిస్తే భిన్నంగా అనిపించవచ్చు. కొందరికి ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరికొందరికి చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి నుంచి కాల్ లేదా సందేశం రావచ్చు. అది పెద్ద విషయం కాకపోయినా దాని వెనుక ఉన్న అర్థం తర్వాత మీకు స్పష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, చిన్న సమాచారం కూడా కావచ్చు. అందుకే ఈ రోజుల్లో ఎవరు ఏమి చెప్తున్నారో శ్రద్ధగా వినడం మంచిది. మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ వైపు కొత్త దృష్టితో చూడడం ప్రారంభించవచ్చు. ఇప్పటి వరకు మీ విలువను అర్థం చేసుకోని వ్యక్తులు ఇప్పుడు మీతో మాట్లాడాలని అనుకోవచ్చు. ఇది అహంకారం చూపాల్సిన సమయం కాదు. ప్రశాంతంగా స్పందిస్తే మీ వ్యక్తిత్వం మరింత బలంగా కనిపిస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని చిన్న మార్పులు కనిపించవచ్చు. ఆలస్యంగా రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. లేదా ఒక కొత్త అవకాశం గురించి ఎవరో చెప్పవచ్చు. వెంటనే నమ్మడం లేదా వెంటనే తిరస్కరించడం కాకుండా పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఒక చిన్న నిర్ణయం తర్వాత పెద్ద లాభానికి దారితీసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అవసరం లేని ఖర్చులను కొద్ది రోజులు నియంత్రిస్తే మనసుకు ప్రశాంతత ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల్లో కూడా మార్పు కనిపించవచ్చు. మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. గతంలో జరిగిన అపార్థాలు క్రమంగా తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే పాత విషయాలను మళ్ళీ తెరపైకి తీసుకురావడం కంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో దానిపైనే దృష్టి పెట్టడం మంచిది. క్షమించడం కొన్నిసార్లు మనసుకు పెద్ద బలం ఇస్తుంది. ఈ రోజుల్లో మీకు ఒక విషయం పదే పదే గుర్తుకు రావచ్చు. గతంలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం సరైందా కాదా అనే సందేహం మళ్ళీ తలెత్తొచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన అనుభవం వల్ల అదే పరిస్థితిని మీరు మరింత పరిపక్వంగా చూడగలుగుతారు. గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తును మార్చే నిర్ణయం మాత్రం ఇప్పుడు తీసుకోవచ్చు. జూలై 5 సాయంత్రం నుంచి కొంతమందికి ఆశ్చర్యం కలిగించే ఒక పరిణామం కనిపించవచ్చు. అది ఒక ఆహ్వానం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం కావచ్చు. మొదట చిన్నదిగా అనిపించిన తర్వాత దాని విలువ మీకు అర్థమవుతుంది. అందుకే ఈ 4 రోజులలో వచ్చిన ప్రతి సమాచారం, ప్రతి పరిచయం, ప్రతి సంభాషణను తేలికగా తీసుకోకండి. మీ ఆత్మవిశ్వాసమే ఈ సమయంలో పెద్ద బలం. ఇతరుల మాటల వల్ల మీ లక్ష్యాన్ని మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఎంచుకున్న దారిలో స్థిరంగా ముందుకు సాగితే పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు విధి మన ముందుకు అవకాశాన్ని తీసుకొస్తుంది, కానీ ఆ అవకాశాలని గుర్తించే బాధ్యత మాత్రం మనదే. జూలై 5 ప్రారంభం ఇలాంటి సంకేతాలను చూపించే సమయంగా మారొచ్చు. ఈరోజు ముగిసే సమయానికి మీ మనసులో ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఎదురుచూపు మొదలవుతుంది. అదే భావన జూలై 6లో మరింత స్పష్టమైన రూపాన్ని దాల్చే అవకాశాన్ని సూచిస్తుంది.
జూలై 6 ప్రారంభమైన తర్వాత వాతావరణం నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతున్నట్లు అనిపించవచ్చు. గతంలో ఎన్నోసార్లు మీరు ఎదురు చూసిన సమాధానం రాకపోవడంతో ఆశ వదిలేసి ఉండొచ్చు. కానీ ఈరోజు పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభించే అవకాశం ఉంది. ఉదయం నుంచే ఒక చిన్న సమాచారం, ఒక వ్యక్తి చెప్పిన మాట లేదా అనుకోకుండా జరిగిన ఒక పరిచయం మీ మనసులో కొత్త ఆలోచనలను కారణం కావచ్చు. అది వెంటనే జీవితాన్ని మార్చే సంఘటన కాకపోయినా తర్వాతి రోజుల దిశను నిర్ణయించే మొదటి అడుగుగా మారొచ్చు. ఈ సమయంలో మీకు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి మాటను కూడా తొందరగా నమ్మకండి. అలాగే ఎవరి గురించి కూడా వెంటనే తప్పుగా అనుకోకండి. కొన్నిసార్లు నిజం బయటపడడానికి సమయం పడుతుంది. మీరు ఇప్పటి వరకు చూసింది ఒక భాగమే కావచ్చు, మిగిలిన నెమ్మదిగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని ఓర్పుతో గమనించడం మంచిది. మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరు మీ గురించి చాలా కాలంగా మంచి అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దాన్ని బయట పెట్టలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మీతో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. సంభాషణ ద్వారా మీకు ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ఆలోచన లేదా మీ భవిష్యత్తు ఉపయోగపడే సమాచారం అందే అవకాశం ఉంది. మీరు సాధారణంగా భావించిన పరిచయం కూడా ఈ సమయంలో ప్రత్యేకమైనదిగా మారొచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా క్రమంగా స్పష్టత పెరుగుతుంది. కొంతకాలంగా నిలిచిపోయిన చెల్లింపు, రావాల్సిన డబ్బు లేదా కొత్త ఆదాయానికి సంబంధించిన చర్చ మళ్ళీ ముందుకు కదిలే సూచనలు కనిపించవచ్చు. అయితే ప్రతి ఆఫర్ను వెంటనే అంగీకరించడం కంటే దాని వెనుక ఉన్న షరతులను పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీకు భవిష్యత్తులో మరింత స్థిరత్వాన్ని ఇవ్వగలదు. జూలై 7 ప్రారంభం దగ్గర పడే కొద్దీ మీ జీవితంలో ఒక్కొక్క ముఖ్యమైన వార్త వినే అవకాశం బలపడుతుంది. వార్త ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి వచ్చిన ఈ సందేశమైనా కావచ్చు. మొదట అది చిన్న విషయంలా అనిపించినా కొద్దిసేపటికి దాని అసలు విలువ మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక మార్గం ఇప్పుడు మీ ముందుకు తెరుచుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వ్యక్తులు కూడా ఎదురవచ్చు. ఇది నీ వల్ల కాదు, ఇది సాధ్యం కాదు అని చెప్పేవారిని మీరు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితాన్ని నిర్ణయించేది వారి అభిప్రాయం కాదు, మీ నిర్ణయం. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ బలాన్ని పెంచాయి. ఇప్పుడు అదే అనుభవం సరైన సమయంలో సరైన అడుగు వేయడానికి సహాయపడుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా స్పష్టత ఏర్పడుతుంది. ఇంతకాలం అర్థం కాని కొన్ని విషయాలు ఒక్కసారిగా అర్థమవుతాయి. కొందరికి పాత అపార్థాలు తొలగిపోవచ్చు, మరికొందరికి ఒక వ్యక్తిగత అసలు స్వభావం ఇప్పుడు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఈ నిజం కొద్దిసేపు ఆశ్చర్యాన్ని కలిగజేసిన తర్వాత మీకు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. జూలై 7 సాయంత్రానికి మీరు వినే ఒక సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా కొత్త దిశలో నడిపించవచ్చు. అది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయమే కావచ్చు, లేదా అసలు ఊహించని అవకాశం కావచ్చు. అందుకే ఈ రోజుల్లో మీ ఫోన్, మీ సందేశాలు, మీ పరిచయాలు, మీ సమావేశాలు, వీటిలో ఏది నిర్లక్ష్యం చేయకుండా గమనించడం మంచిది. జీవితంలో కొన్ని మార్పులు పెద్ద శబ్దంతో రావు, నిశ్శబ్దంగా వచ్చి భవిష్యత్తును మార్చేస్తాయి. ఇప్పుడు అలాంటి క్షణం మీకు దగ్గరవుతున్నట్లు అనిపించవచ్చు. ఈ కీలక పరిణామం జూలై 8 నాటికి మరింత స్పష్టమైన రూపాన్ని దాల్చే అవకాశాన్ని సూచిస్తుంది. జూలై 8 ప్రారంభమైన తర్వాత గత 3 రోజులుగా నెమ్మదిగా ఏర్పడిన ప్రతి సంకేతం ఒక స్పష్టమైన దిశను చూపించడం ప్రారంభించవచ్చు. జూలై 5న ప్రారంభమైన చిన్న మార్పు, జూలై 6న వచ్చిన కొత్త ఆలోచన, జూలై 7న అందిన ఒక ముఖ్యమైన సమాచారం, ఇవన్నీ ఇప్పుడు ఒకే చిత్రంలా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సందేహంగా కనిపించిన విషయం ఇప్పుడు స్పష్టతను సంతరించుకోవచ్చు. ఈ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే వారాల్లో జీవిత ప్రయాణంపై మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని భావించవచ్చు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వార్త ఒకేలా ఉండదు. కొన్ని వార్తలు కేవలం సమాచారంగా మిగిలిపోతాయి, కానీ కొన్ని వార్తలు మన ఆలోచనలను, మన నిర్ణయాలను, మన భవిష్యత్తు దిశను మార్చగలవు. ఈ కాలంలో మీకు అందే సమాచారం కూడా అలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని భావనతో ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. భావోద్వేగానికి లోనై వెంటనే స్పందించకుండా పూర్తి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటే మీకే ప్రయోజనం ఉంటుంది. చాలా కాలంగా మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుందనే అనుభూతి కలగవచ్చు. మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రయత్నాలను ఇప్పటి వరకు ఎవరూ గమనించలేదని అనిపించినా ఇప్పుడు పరిస్థితులు మారొచ్చు. ఒక వ్యక్తి మీపై నమ్మకం ఉంచడం, ఒక అవకాశం మీ ముందుకు రావడం, లేదా మీ ప్రతిభను గుర్తించే సందర్భం ఏర్పడడం వంటి పరిణామాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. ఈ సమయంలో వినయం, ఓర్పు మీకు మరింత గౌరవాన్ని తీసుకురాగలవు.
ఆర్థిక విషయాల్లో కూడా స్థిరత్వం గురించి ఆలోచించే సమయం ఇది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే స్వీకరించడం కంటే దీర్ఘకాల ప్రయోజనం ఏమిటో పరిశీలించడం మంచిది. చిన్న లాభం కోసం తొందరపడకుండా స్థిరమైన మార్గాన్ని ఎంచుకుంటే భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రించడం, అవసరమైన చోట మాత్రమే పెట్టుబడి పెట్టడం వంటి అలవాట్లు మీకు ఉపయోగపడవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్పష్టత ఉండడం కూడా ఈ రోజుల్లో ముఖ్యమవుతుంది. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా ఉండాలంటే మీరు చెప్పాలనుకున్నది ప్రశాంతంగా వివరించడం మంచిది. అలాగే ఇతరులు చెప్పే మాటలను కూడా పూర్తిగా విన్న తర్వాతే స్పందించడం మంచిది. కొన్ని సంబంధాలు ఈ కాలంలో మరింత బలపడే అవకాశం ఉండగా, కొన్ని సంబంధాలు అసలు విలువ కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ 4 రోజుల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా కనిపించవచ్చు. మార్పు ఒక్కసారిగా రాలేదు. అది చిన్న చిన్న సంకేతాల రూపంలో మీ ముందుకు వచ్చింది. వాటిని గమనించిన వారు అవకాశాలను ఉపయోగించుకుంటారు. వాటిని నిర్లక్ష్యం చేసిన వారు తర్వాత అప్పుడు గుర్తించి ఉంటే బాగుండేది అని అనుకునే పరిస్థితికి రావచ్చు. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న అవకాశాన్ని తేలికగా తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు. మొత్తం మీద జూలై 5, 6, 7, 8 తేదీలు వృషభ రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొన్ని ముఖ్యమైన సంభాషణలు మరియు నిర్ణయాలకు అనుకూలంగా అనిపించే కాలంగా ఉండొచ్చు. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే విధంగా జరుగుతాయని చెప్పలేము. కానీ ఈ రోజులను అప్రమత్తంగా సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటే మీకు ఉపయోగపడే విషయాలను గుర్తించే అవకాశం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి వృషభ రాశి ఫలితాలు మరియు ఇతర రాశులపై ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.